నమస్తే, నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ గంగాధర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. గంగాధర్ గారు, మనకి ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో, హైదరాబాద్ లాంటి సిటీస్లో అమ్మాయిల కల్చర్లో భాగంగా ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయటం అనేది మనం చూస్తున్నాం. అసలు ఎందుకు ఇలా? అంటే ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? సో మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఎందుకు మెయింటైన్ చేస్తారు? మీరు మెట్రోపాలిటన్ సిటీస్ అంటున్నారు, కానీ ఇప్పుడు ఒకచోట ఎక్కడో చదివాను స్టాటిస్టిక్స్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళు ఏమన్నా అంటే హిందుస్థాన్ టైమ్స్ అని ఎక్కడో చూస్తే రూరల్లోనే బిఫోర్ మ్యారేజ్ అయిన గ్రాడ్యుయేటెడ్ రూరల్ ఉమెన్ చదువుకున్న ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారంట బిఫోర్ గెటింగ్ మ్యారీడ్, 2 of it. ఇంకా సిటీలో పార్ట్నర్స్, ఫ్రెండ్స్ కాదు, పార్ట్నర్, బాయ్ ఫ్రెండ్స్ కి సంబంధం, పార్ట్నర్స్ అనే చెప్పారు అక్కడ. యావరేజ్ పార్ట్నర్స్ 1.8 అని ఇచ్చారు స్టాటిస్టిక్స్ లో. ఫిజికల్ ఇంటిమసీతో అది నాకు తెలియదు. సరే, అంటే ఇప్పుడు రూరల్లోనే అట్లుంది. ఇంకా నీకు సిటీలో ఇంకా విచిత్రం ఏంటంటే 3 to 8 అని చెప్పారు. మినిమం 3 రిలేషన్షిప్స్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్. రిలేషన్షిప్ అది కాదు, వాట్ ఈస్ ద మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ యాక్చువల్లీ? రిలేషన్షిప్ అనేది ఇద్దరు కలిసి కొంచెం దే ఫార్మ్ సమ్ వైబ్. అంటే అది కాదు, కెమెరా ముందు చెప్పడానికి మీరు భయపడుతున్నారా లేకపోతే? కాదండి, ఇప్పుడు ఏదైనా అది సెక్షువల్ రిలేషన్షిప్ కావచ్చు, జస్ట్ ఫ్రెండ్ రిలేషన్షిప్ అంటే ఇద్దరు ప్రేమించుకుంటున్నామని ఒక రిలేషన్షిప్ లో ఉన్న ఒక ఫీలింగ్ ఉండటం అంతే. కానీ ఎవ్రీ వన్ దగ్గర వీళ్ళకి మెయిన్ ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఫిజికల్ ఇంటిమసీ. ఫిజికల్ ఇంటిమసీ ఇంకా ఆటోమేటిక్గా ఇట్ హ్యాపెన్స్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్. ఇంకా అది ఇప్పుడు మన ఇద్దరం ఫిజికల్ ఇంటిమసీ చేసుకుంటాం రిలేషన్షిప్ లోకి వెళ్ళరు కదా, వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ విల్ బాండ్. ఇండియాలో జనరల్ గా మెట్రోపాలిటన్ సిటీస్ లో 3 to 8 ఉందని చెప్పారు. ఇంకా అమెరికాలో అయితే యావరేజ్ అమెరికన్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ 15 to 16 అఫైర్స్ రిలేషన్షిప్స్ బిఫోర్ మ్యారేజ్. ఇన్ ఏ లైఫ్ బిఫోర్ మ్యారేజ్ తెలియదు. అంటే ఇప్పుడు నాకైతే ఈ స్టాటిస్టిక్స్ అయితే నేషనల్ హెల్త్ సర్వే వాళ్ళు ఎక్కడ చూశాను, అంతే గుర్తుంది. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది ఉన్నారని మ్యాటర్, ఎందుకంటే మనం ఏం సర్వే చేయలేదు, వాళ్ళు చేయలేదు, ఎందుకు జరుగుతుంది. బట్ మనకైతే తెలుసు, మన ఫ్రెండ్స్ లో వింటాము. కానీ విషయం ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ కి ఆ డ్రైవ్ ఉంటుంది, ఆ నీడ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేనేమంటాను అంటే మాక్సిమం ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళిన తర్వాత, అది బ్రేక్ అయిన తర్వాత లూజ్ అయ్యేది గర్ల్స్ ఎక్కువ. ఫిజికల్, నేను మెంటల్ స్టెబిలిటీ దీని గురించి దాని గురించి నేను మాట్లాడను. ఫిజికల్గా ఎక్కువగా అయ్యేది గర్ల్సే, నష్టం జరిగేది. మనం సోషల్ దీనిలో చూసుకున్నా కూడా అమ్మాయికే నష్టం జరిగింది అని అంటుంటారు. సో ఇంతలా ఎందుకు ఒకరి తర్వాత ఒకరిని లేదు అంటే ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేస్తూ ఎందుకు ఇంతలా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు? అంటే ఇక్కడ ఉమెన్ ఎక్కువగా డిస్టర్బ్ అవుతుంది అనే దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మెన్ డిస్టర్బ్ అయ్యాడు అనుకోండి, ఆడికి ఎక్స్టర్నలైజింగ్ ఫ్యాక్టర్ చాలా ఉంటాయి. అంటే బయటకన్నా వెళ్తాడు, మాట్లాడతాడు, దమ్ కొడతాడు, లేకపోతే ఫ్రెండ్స్తో తిరిగి వస్తాడు, 4 ఊర్లు తిరుగుతాడు, వాడికి ఆ స్కోప్ ఉంది, అంటే అవకాశం ఉంది, సొసైటీ ఇచ్చిన సిచ్యువేషన్. అంటే ఏదో ఒక కోప్ అవుతాడు అనమాట. ఇప్పుడు ఉమెన్ కి జనరల్ గా ఎలా ఉంటుంది, జనరల్ గా దే ఆర్ రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్స్ లో ఉంటారు, ఎక్కువగా ఎక్స్టర్నలైజ్ కాదు ఇంటర్నలైజ్ అవుతారు, అంటే తనలో తానే కుమిలిపోతూ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ లోటు పూడ్చేటప్పుడు ఇంకేమైపోతుంది, దాన్ని అవకాశంగా తీసుకొని వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సరే, ఇక్కడ మ్యాటర్ ఏంటి, ఎందుకు అన్ని రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే, దిస్ ఈజ్ ద వరల్డ్ ఆఫ్ కొంచెం ఏమవుతుందంటే, ఇది కొంచెం బ్యూటీ రిలేటెడ్, గ్లామర్ రిలేటెడ్ వరల్డ్ అనమాట. అందరూ అందంగా కనపడాలి, అక్నాలెడ్జ్ కనపడాలి, పొగడబడాలి, ఓకే, అట్లీస్ట్ నన్ను గుర్తించబడాలి అనుకునే దాంట్లో. అందుకే మనం ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ అప్లోడ్ చేస్తాము, లేదా పదే చెక్ చేస్తాము, ఒక 10-20 సెల్ఫీలు తీసుకుంటాం, బాగున్నానా లేదా, ఈ పోజ్ ఉందా, ఆ పోజ్ ఉందా. వి ఆల్ లివ్, మనందరం ఎలా బ్రతుకుతాం అంటే, వేరే వాళ్ళు నా గురించి బాగా అనుకోవాలి, వేరే వాళ్ళని నేను ఇంప్రెస్ చేయాలి, ఐదర్ బై మై లుక్స్ ఆర్ బై టాక్ సంథింగ్ అనే వరల్డ్ మ్యాక్సిమం నడుస్తుంది మెట్రోపాలిటన్ ఏరియాలో. ఇప్పుడు ఎవరో ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని తీసుకుందాం, వాడికి ప్రాబ్లం గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, కానీ వాడి పర్సనాలిటీ ఎలా ఉంటుంది, వాడికి రోజుకు కొత్తదనం కావాలి. ఓకే, ఆ అమ్మాయి మాట్లాడుతుంది, ఎంతసేపు ఒక వారం మాట్లాడగానే చెప్పు అనుకుంటానే ఉంటారు, ఇంకేం ఉండవు తర్వాత మాట్లాడదానికి, ఏం తిన్నావు అనేది ఉంటుంది, అట్లనే ఉంటుంది. కానీ వాడికి ఎలా ఉంటుంది, ఇప్పుడు అదే ఇంకొక అమ్మాయి వచ్చింది అనుకోండి, ఫ్లడ్ చేయడానికి వాడికి అవకాశం ఉంటే చేస్తాడు డెఫినెట్ గా. అంటే ఫ్లడ్ చేస్తాడు, కొంచెం వేరే వాళ్ళతో టూర్ కలిసి వెళ్తాడు, ఏమనంటే ఫ్రెండ్ అంటారు.
ఇప్పుడు ఒక టైం తర్వాత రిలేషన్షిప్ కూడా బోర్ కొడుతుంది అంటే వీళ్ళు ఎక్కువగా దాన్ని మెయింటైన్ చేసే కెపాసిటీ కూడా లేదనమాట. ఫస్ట్ హౌ రిలేషన్షిప్ స్టార్ట్ చెప్పండి. ఇద్దరు ఇష్టాలు తెలుసుకుంటారు, తర్వాత ఏమైపోతుంది, కొంచెం దగ్గర అవుతారు, దగ్గర అయిన తర్వాత ఏమైపోతుంది, కంట్రోల్ చేయడం మొదలు పెడతారు అనమాట. అంటే నాకు నచ్చినట్లు ఉండు, లేదా నీకు నచ్చినట్లు నేను ఉండాలని. ఈ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో దే విల్ గెట్ ఇన్వాల్వ్ ఇంటూ ఫిజికల్ రిలేషన్షిప్. ఫిజికల్ అయిపోయిన తర్వాత ఆ లెవెల్లో పెద్దగా ఇంట్రెస్టింగ్ గా నెక్స్ట్ రిలేషన్షిప్ తీసుకెళ్ళడానికి ఏది ఉండదు. అందుకే ఏమైపోతుందంటే ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు మేల్లో ఎలా ఉంటుంది అంటే నువ్వు గొప్ప అని ఎప్పుడు తెలుస్తుంది, నీకు ఇద్దరు ముగ్గురితో అఫైర్స్ ఉంటేనే నువ్వు గ్రేట్ అని ఒక డామినెంట్ సొసైటీ ఉంటుంది మాస్కులినిటీ. బాయ్స్ లో జనరల్ వెరీ కామన్, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నాడంటే ఒక హీరో లాగా చూస్తారు కదా, తోపు లాగా అనుకుంటారు జనరల్ గా. సిగరెట్ తాగినా, బీర్ తాగినా, మందు కొట్టినా అది ఒక మగతనానికి చిహ్నాలుగా చూస్తారు. అంటే అది మగతనానికి ఒక ఐడియల్ లాగా చూస్తారు జనరల్ గా. ఇప్పుడు వీడేమైపోతుంటాడు, ఆల్రెడీ ఒక అమ్మాయిని బాగానే లవ్ చేస్తాడు, చేయడం నేను అంట్లా, మంచి రిలేషన్షిప్ లోనే ఉంటాడు అనమాట. అబ్బాయిలు ఎంతమందినైనా బాగా లవ్ చేయగలరు. సరే, అది నాకు తెలియదు. నేను అంటున్నది ఏంటంటే ఆడు ప్రేమించినా కూడా ఒక అమ్మాయి పక్కనే ఫ్రెండ్ ఉంది, ఫ్లడ్ చేస్తాడు, టెంపరీ అంటే దీన్ని సర్ఫేస్ లెవెల్ రిలేషన్షిప్స్ అంటారు అనమాట. అంటే అంటనట్లు ఉంటారు అనమాట జనరల్. ఇప్పుడు బ్యాకప్ అనమాట. ఇక్కడ ఇదేమైనా అయితే ఆల్రెడీ చేసుకోవడానికి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నువ్వు కాబట్టి నాకు 100 మంది అని ఒక మాటలు వస్తాయి అనమాట. ఇది ఉమెన్ లో కూడా ఎలా ఉంటుందంటే, ఉమెన్ లో ఎక్కువగా నావెల్టీ సీకింగ్ బిహేవియర్ ఉంటుంది. దే లైక్ ఎప్పుడు కొత్తదనం కావాలన్నమాట జనరల్ గా. అండ్ ఏముంటుంది, ఉమెన్ జనరల్ గా సైకలాజికల్ పర్సన్, అంటే ఐఎమ్ నాట్ జనరలైజింగ్, వాళ్ళు ఏం కోరుకుంటారంటే వ్యాలిడేషన్ కోరుకుంటారు. అంటే ఇది బాగుందా, నాకు నచ్చిందా, నాకు సూట్ అయిందా, వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకునేదానికంటే ఎదుటి వాళ్ళు అడుగుతారు. గుర్తింపబడాలని కోరుకుంటారు, అందంగా కనబడాలని కోరుకుంటారు, ప్రేమించబడాలని కోరుకుంటారు అంట. దట్స్ వై దే గెట్ రెడీ వెరీ గుడ్, దే అట్రాక్ట్. ఎలా ఉన్నా కూడా జనరల్ గా ఏమైపోతుంది, ఒక పువ్వు చుట్టూ తుమ్మెద లేదో చేరినట్టు ఇట్లా వస్తారు అబ్బాయి. వాళ్ళకి ఆల్రెడీ ఒక కమిటెడ్ ఉన్నా కూడా అన్ని కోరికలు అందరూ తీర్చలేరు. ఒకడు ఎమోషనల్ గా చాలా బాగుంటాడు, కానీ అందుబాటులో ఉంటాడు, ఏదో వేరే ఊర్లో ఉంటాడు, రోజుకు 1 గంట మాట్లాడుకుంటాడు. కాలేజీలోనే పక్కన ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడు పొగిడే వాళ్ళు, నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పేవాళ్ళు, నీకు ఫోటో తీసేవాళ్ళు ఉంటారు, నీతో కలిసి రీల్స్ చేసేవాళ్ళు ఉంటారు, నీతో కలిసి బయటకు వచ్చేవాళ్ళు, నిన్ను ఎప్పుడు నవ్వించే వాళ్ళు ఉంటారు. ఇన్ని ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఆడంతా చేస్తాడంటే అప్పుడే ఒకసారి చెయ్యేస్తాడు, ఏదో ఒకటి నీ సందులోకి దూరాలని చూస్తూ ఉంటాడు, ఏదో ఒకటి స్కోప్ కోసం చూస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏంటి అంటే యాక్సెసిబుల్ బేస్డ్ రిలేషన్షిప్ అంటారు. అంటే నాకు అవకాశం ఉంది కాబట్టి నేను వెళ్తాను. కానీ ఇప్పుడు సొసైటీలో, మూవీస్లో కానీ సొసైటీలో కానీ ఇప్పుడు మనం కొన్ని సూత్రాలు రాసి పెట్టుకున్నాం అనమాట. పెద్ద మల్టిపుల్ రిలేషన్షిప్ పెద్ద తప్పు కాదురా, పెళ్ళైనాక నువ్వు బాగుంటే చాలనేట్టు ఉంటారు అనమాట. ఇప్పుడు కొందరు దూరం నుంచి వస్తారు, నార్త్ ఇండియన్స్ ఇక్కడికి వస్తారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. పేరెంట్స్ సర్వైవ్ అంటే మానిటరింగ్ పెద్దగా ఉండదు, ఎవరు చేసినా పెద్దగా పట్టించుకోరు. అంటే కొంచెం బాగుంది అనిపిస్తుంది అనమాట ఆ ఫీలింగ్. అంటే సింపుల్గా ఏంటంటే, ఇంకా నీట్గా అర్థం చెప్పాలంటే సైకాలజీలో 2 న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. అవి 2 ఆడతాయి అనమాట మ్యాన్ యొక్క రిలేషన్షిప్ బిహేవియర్. డోపమైన్ ఒకటి, సెరోటోనిన్ ఒకటి, ఆక్సిటోసిన్ ఒకటి, ఈ 3 ఉంటాయి. ఈ డోపమైన్ ఏంటంటే క్రేజీ అనమాట. అంటే కొత్తదనం, ఎలా ఉండాలి. నేను ఇప్పుడు ఎప్పుడు విన్నాను అంటే, డ్రగ్స్ తీసుకునేటప్పుడు మనకి విడుదలయ్యే హార్మోన్ డోపమైన్ యాక్టివ్ గా ఎక్కువనే కాదు. ఇప్పుడు నువ్వు సడన్ గా ఇప్పుడు ఒక సెల్ఫీ తీసుకున్నారు అనుకోండి, మీరు తీసుకొని అసలు ఎప్పుడు చూడని ఫోటో మాధురి కనపడింది అనుకాడ, ఇంకో ఫీలింగ్ వస్తుంది చూసావా, ఒక కిక్ వచ్చి ఒక ఫీలింగ్ లో ఒక ఏదో ఉన్నాను ఫీలింగ్ వస్తుంది, అది డోపమైన్ రిలీజ్ అయిందని అర్థం. అది రిలీజ్ అయ్యేది 0.17 సెకండ్ రిలీజ్ అవుతుంది అంట. నీ లైఫ్ అంతా అదే నడిపిస్తాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఒక సెల్ఫీ తీసుకున్నా, ఒక నిన్ను పొగిడినా, అందమైన మంచి ఫుడ్ చేసిన, మంచి ఫుడ్ టేస్ట్ చేసిన, నీకు నచ్చిన వాడితో మాట్లాడినా, ఇవన్నీ ఏమైతే ఒక కిక్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ వరల్డ్ అంతా ఏమైపోతుంది అంటే ఆల్రెడీ స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి అనగా నువ్వు జాబ్ తెచ్చుకోవాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, నువ్వు సంపాదించుకోవాలి, నీ కాలు మీద నిలబడాలని ఒక కెరీర్ నీ మీద ప్రెషర్ పెడుతుంది. కానీ నీకంటూ లోపల కొన్ని కోరికలు ఉంటాయి. అంటే నేను ప్రేమించబడాలి, అందంగా చూడబడాలి, నాకంటూ మాట్లాడుకోనికి ఒకడు ఉండాలి, నాకంటూ చెప్పుకోనికి ఒకడు ఉండాలి అని ఉంటుంది. ఈ రెండింటికి బ్యాలెన్స్ మధ్యలో స్ట్రెస్ ఫీల్ అవుతాం అందరం. అప్పుడు ఏమైపోతుంది, డోపమైన్ లెవెల్స్ తగ్గుతాయి. అప్పుడు ఏమైపోతుంది, హౌ యూ ఎంగేజ్, అప్పుడు ఏమైతుందంటే అప్పుడు ఎంటర్ అవుతాడు అనమాట. ఏదో సినిమాలో, వెంకీ సినిమాలో బ్రహ్మానందం ఎక్స్క్యూజ్ మీ అని రిలీజ్ ఎంటర్ అయినట్టు. అప్పుడు నిన్ను పొగడటానికో, నిన్ను అందంగా ఉన్నావు అని చెప్పటము, నిన్ను బయటికి తీసుకెళ్ళటము, అప్పుడు అబద్ధాలు ఆడడం మొదలుపెట్టి ఇవన్నీ ఏమైపోతుంది, తప్పు కాదులే అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఏది, డోపమైన్ క్రియేట్ చేస్తుంది. నీ తొక్కలో రిలేషన్షిప్ పేరు అయిన పక్కన పెట్టు సొసైటీ,
ఇది బాగుంది ఈ ఫీలింగ్, దీనికి కంటిన్యూ చేయి. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, ఇది కంటిన్యూ చెయ్యి, వేరే వాళ్ళకు తెలియకోకుండా కంటిన్యూ చేయి. అందుకని మీరు బాగా చూసారా, ఎవరైనా ప్రేమలో ఉన్నారంటే అది సొసైటీ చెప్పిన, ఫ్రెండ్స్ చెప్పిన ఇన్నరు. దట్ ఈస్ వాట్ హార్మోనల్ హైజాక్ అంటారు. అంటే ఈ ఫీలింగ్ బాగుంది, నాకు ఈ టైంలో నాకు ఎవరు పెద్ద ఇంపార్టెంట్ కాదనిపించింది, దాని వెనకాల పరిగెడతా ఉంటారు. అసలే స్ట్రెస్ఫుల్ సొసైటీ, నీకు ఇన్ని డిమాండ్స్ ఉంటాయి నీ మీద, తొక్కలోది నాకు నచ్చింది ఒక్కటి కూడా కొనుక్కోను అనే ఫీలింగ్లో కూడా చాలా మంది ఉంటారు అనమాట, అమ్మాయిలు అబ్బాయి. అప్పుడు ఏమైపోతారంటే, అప్పుడు ఆనందాన్ని ఇచ్చేవి ఈ రిలేషన్షిప్ అన్నమాట. అంటే ఒక రిలేషన్షిప్కి ఒక స్కేల్ ఉంటుంది అనమాట. సిగరెట్, మందు, గాంజా, డ్రగ్స్ అనే దానికంటే ఎక్కువగా ఫిజికల్ సెక్షువల్ ఇంటిమేసీ వచ్చేసి ఎక్కువ బాండింగ్ క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు నువ్వు సిగరెట్ తాగితే రిలీజ్ అయ్యేది డోపమైనే, కానీ ఒక సెక్షువల్ ఇంటిమేసీతో ఏం రిలీజ్ అవుతుందంటే డోపమైన్ రిలీజ్ అవుతుంది, సెరోటోనిన్, ఆక్సిటోసిన్. అంటే నిన్ను బాండింగ్లో వీడు నావాడు రా అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేసే ఆక్సిటోసిన్ హార్మోను, నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పుడు ప్రశాంతంగా ఉందిరా అని చెప్పి సెరోటోనిన్ హార్మోన్, మంచి కిక్ వచ్చిందిరా అని చెప్పి డోపమైన్ హార్మోన్, ఈ 3 రిలీజ్ అయితే సెక్షువల్ ఇంటిమేసీ. మిగతా దాంతో అంతగా కావన్నమాట. అందుకే ఏం చేస్తారంటే ఎక్కువగా ప్రాస్టిట్యూషన్కి, వ్యభిచారానికి, మల్టిపుల్ రిలేషన్షిప్కి అలవాటు పడతారు. ఇప్పుడు మ్యాన్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది, వాడికి ఎప్పటికీ జనరల్గా ఎమోషనల్గా నేను ప్రేమించబడాలి, నాకు సెక్స్ కావాలి, నాకు లవ్ కావాలనే దాంతో పాకులాడుతూ ఉంటాను. ఉమెన్ యొక్క రిక్వైర్మెంట్స్ వేరు ఉంటాయి అనమాట. అసలు నేను చెప్పేది వినాలి, నాతో షేర్ చేసుకోవాలి, నేను కొంచెం నన్ను పొగడాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నాతో మాట్లాడాలి. వాళ్ళకి సెక్షువల్ అనేది కొంచెం తక్కువ ప్రయారిటీ ఉండొచ్చు, వీరికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అంటే ఇవన్నీ ఏంటంటే సొసైటీ పెట్టిన లేబుల్స్ అనమాట. డిమాండ్స్ పెట్టినప్పుడు, నువ్వు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, స్ట్రెస్ నుంచి ఎట్లా బయటపడాలో తెలియనప్పుడు చిన్న చిన్న ఆనందాలు ఇచ్చేది ఈ మల్టిపుల్ అఫైర్స్ అనమాట. అందులో ఉంటుంది. ఇది ఆ స్టేట్ ఆఫ్ మైండ్ వాళ్ళకు రాంగ్ కాదు. ఎప్పుడు రాంగ్ అని తెలుస్తుందిరా అంటే, ఒక్కసారి నీ లైఫ్ నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందిరా అంటే, నువ్వు ప్లెజర్ కోసం పరిగెడతా ఉంటావు కానీ నీ లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు ఒకడు ఫోన్ చేస్తాడు, నీ ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ పార్ట్నర్ ఫోన్ చేస్తాడు, ఆడితో మాట్లాడాలి. కాలేజ్ ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేస్తాడు, ఇంటి పక్కన ఉండేవాడు ఫోన్ చేస్తాడు, వీళ్ళందరినీ ఎట్లా మెయింటైన్ చేస్తారు? ప్రెజర్ ఎక్కువ అవుతుంది, ప్లెజర్ గురించి పరిగెత్తి ప్రెజర్ ఎక్కువ అవుతుంది. అంటే నీకేమైపోతుంది, ఫస్ట్ కొద్ది రోజులు బాగానే ఉంటుంది, తర్వాత వాళ్ళ కోసం నువ్వు బ్రతకాల్సి వస్తుంది. అక్కడ ఏమైపోతుంది అంటే ఇన్స్టాంట్ ప్లెజర్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక సెక్స్ కావచ్చు, ఒక అవుటింగ్ కావచ్చు, ఒక డేట్ కావచ్చు, ఏదైనా ఒక బయటికి రెస్టారెంట్ వెళ్ళొచ్చు. ఇది ప్లెజర్ కోసం పరిగెత్తడమే ఉంటుంది కానీ ఒక హ్యాపీనెస్ అనేది ఉండదు అనమాట. అంటే ఒక స్టేట్మెంట్ చెప్తారు, వాళ్ళు చెప్పేది ఏంటంటే సెక్స్ ఈజ్ ఫ్రీ, లవ్ ఈజ్ కాస్ట్లీ. కొటేషన్ ఏంటండి బాబు? సెక్స్ ఈజ్ ఫ్రీ, లవ్ ఈజ్ కాస్ట్లీ యూనివర్సల్ స్టేట్మెంట్ కాదు, జనరల్ గా అంటున్నది ఏంటంటే, నువ్వు ఒక అమ్మాయి ప్రేమను పొందడం చాలా కష్టం. ఎప్పుడు వస్తుంది అది? ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్, నీ లోతుపాట్లు ఆ అమ్మాయికి తెలిసి, నీ లైఫ్ ఏంటో తెలిసి, నువ్వు ఎంత ఏదో తెలిసినా కొంచెం ప్రేమించి, నేను అక్నాలెడ్జ్ చేసి, నీ వెనక నేను ఉన్నానని చెప్పి, ఇది ఓవర్ ఏ లాంగ్ టర్మ్లో ఒక కేర్, అఫెక్షన్, లవ్ చూపించింది చూసారు కదా, అది నువ్వు కొనలేవు. వెళ్ళి ₹1,00,000 తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొంటే వచ్చేది కాదు అది. అది నీ లైఫ్ నిలబెడుతుంది రిలేషన్షిప్ని. బట్ సెక్స్ అనేది ఇఫ్ యూ హ్యావ్ 2,000, 3,000 యూ కెన్ గెట్ ఈజీలీ. అసలు ఈ యాప్, డేటింగ్ యాప్స్ మస్తు ఉన్నాయి అసలు, ఫ్లర్టింగ్. సో ఇవన్నీ ఈజీగా ఉంటాయి. ఈ డేటింగ్ యాప్స్ లోకి వెళ్ళి ఉండే అమ్మాయిలు సెక్షువల్ ఇంటిమసీ ఎంతవరకు ఉంటుందంటారు? అంటే అట్లా కాదు, ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్ ఎవరు వాడుతున్నారని ఒక సర్వే చేశారు యాక్చువల్గా. ఇప్పుడు నువ్వు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి ఉంటావు, నీకు ఇక్కడ కూడా ఫ్రెండ్స్ లేరు, నేను కూర్చొని నీతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటే ఒక 3 నెలలు పడుతుంది, నేను 2 నెలలు పడుతుంది, నాకు అంత ఓపిక లేదు, నాకు బోరింగ్ గా ఉంది. లోన్లీనెస్ డ్రైవ్స్ టు యూజ్ ద డేటింగ్ యాప్స్. నీ లైఫ్ లో నువ్వు ఒంటరితనంగా ఫీల్ అవుతా ఉంటావు, చూసావు కదా, ఆడికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు లేడు, నేను వచ్చాను, నాకు ఆడేవాడు అక్కడ ఉన్నాడు, ఏదో మాట్లాడుతాడు, ఇప్పుడు నాకు అప్పుడు ఎంజాయ్ చేసిన ఫీలింగ్స్ లేవు. ఈ లోన్లీనెస్, ఇన్అడిక్వెసీని ఈ డేటింగ్ యాప్స్ వాడడానికి ట్రై చేస్తాయి అన్నమాట. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ ఏంటంటే, నీ గోల ఎవడు వినడు, నీ సోది. నువ్వు వినాలి అంటే నువ్వు పే చేయాలి. దాని అర్థం ఏంటి? ఒక అమ్మాయి వచ్చి నాకంటూ ఒకడు ఉన్నాడని చెప్పుకోవాలి అంటే వాడికి కావాల్సింది వాడు తీసుకుంటాడు, అమ్మాయికి కావాల్సింది అమ్మాయి తీసుకుంటాడు. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఈ హార్మోన్స్ ఉంటాయి కదా, హార్మోన్ హైజాక్, స్ట్రెస్ ఇన్ ద సొసైటీ, నీ లైఫ్లో ఉండే లోన్లీనెస్, నీకు పర్సనల్గా ఉండే కొత్తదనం మీద ఒక అభిరుచి ఉంటుంది చూసారు కదా, ఇవన్నీ కలిపేసి దీని పట్ల ఒక కొంప కొల్లేరు చేస్తాయి. చాలా సైలెంట్ గా ఎండింగ్ మాత్రం బాగా ఇచ్చారు, కొంప కొల్లేరు చేస్తారని. అంటే అది హ్యాపీగా ఉంటాడు ఎవడు. నీకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తాడు,
హిస్టరీ తీసుకున్నాము అంటే మల్టిపుల్ అఫేర్స్ ఉంటాయి. నీకు రాంగ్ అని ఎవరు చెప్పట్లేదండి ఇక్కడ. నేనంటుంది ఏంటి, ఇన్ని చేసి నువ్వు సాధించింది ఏంటి అంటారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు ఆల్రెడీ ఒక 2-3 రిలేషన్షిప్ దొబ్బాయి అనుకో, నేనేమంటా అంటే అరే బాబు ఒక్కటి మెయింటైన్ చేసుకోరా, కష్టమైన నష్టమైన ఒకరితో ఉండడానికి ట్రై చేయరా, ఇంకా కానప్పుడు రెండోది జాగ్రత్తగా చేసుకో అని చెప్తాం. ఎందుకు, అరే అన్నిటి వెనకాల పరిగెడితే ఏమి రాదు, ప్లెజర్ ఉంటుంది కానీ ఓవరాల్గా నువ్వు హ్యాపీగా ఉండవు, నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెద్దగా ఉండదు అనమాట. కాదు, ఇప్పుడు ప్లెజర్ ఎంత ఎక్కువ అయితే ఫ్యూచర్ లో ప్రెజర్ అంత ఎక్కువ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.